నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పప్పులు తింటే గ్యాస్ ట్రబుల్ నిజమేనా? ఆ కొవ్వుతో రక్తపోటు అదుపు. షుగర్ ఫ్రీ చాక్లెట్లను ఎన్ని తిన్నా పర్వాలేదా? పిల్లల్లో పుట్టుకతోటి గుండె జబ్బ. ఇంకా హెల్త్ టిప్. మాంసాహారం ఇష్టపడని వారికి, శాకాహారం తీసుకునే వారికి పప్పు ధాన్యాలు ఒక మంచి పరిష్కారం. వీటిలో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే పప్పు ధాన్యాలతో గ్యాస్ బాధలు పెరుగుతాయని, పొట్టంతా ఉబ్బరంగా ఉంటుందని, అజీర్తి చేస్తుందని బలంగా నమ్ముతారు మనలో చాలా మంది. ఈ నమ్మకంతోటే పప్పు ధాన్యాలకు దూరంగా ఉంటూ ఉంటారు. అయితే ఈ నమ్మకంలో వాస్తవం కొంతే అంటారు నిపుణులు. వీటిని వండుకోవడంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు పప్పు ధాన్యాలతో చక్కటి ఆరోగ్య ప్రయోజనాల్ని పొందవచ్చని చెబుతారు పోషకాహార నిపుణులు. పప్పు ధాన్యాలతో గ్యాస్ బాధలు, వాటిలోని నిజానిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పప్పు ధాన్యాల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మాంసాహారాన్ని ఇష్టపడని వారికి ఇవి మంచి ప్రత్యామ్నాయం. బీన్స్, బఠానీ, చిక్కుళ్ళు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు వంటివి మన భారతీయుల ఆహారంలో అగ్రస్థానం పొందాయి. ఇవి లేని ఆహారం అసంపూర్ణంగా ఉంటుంది. వీటిలో ప్రోటీన్, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇక దేశంలోని అన్ని ప్రాంతాలలో పప్పులను ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. అయితే పప్పు ధాన్యాలు తీసుకున్న తర్వాత చాలామంది గ్యాస్ అని, పొట్టంతా ఉబ్బరంగా ఉంటుందని, అజీర్తిగా ఉందని చెబుతుంటారు. ఈ నమ్మకాలతోటే మనలో చాలామంది బఠానీలు, అలసందలు, రాజ్మా, శనగలు, కందుల వంటి పప్పు ధాన్యాలు తినడానికి వెనకాడుతుంటారు. కానీ నిజానికి వీటన్నింటితోనూ గ్యాస్ సమస్యలు ఉండవని చెబుతారు పోషకాహార నిపుణులు. మామూలుగా సహజంగా మనం అన్నం తినేటప్పుడు పప్పు, గింజ ధాన్యాలు అంటే బియ్యం కానీ లేకపోతే ఏమైనా గింజ ధాన్యాలు, రాగులు కానీ ఇలాంటివన్నీ కలుపుకొని పప్పులతో పాటు కలుపుకొని తింటూ ఉంటామండి. ఇది ముఖ్యంగా ఏంటంటే తినడానికి బాగుంటుందనే కాకుండా మనకు న్యూట్రిషన్ పరంపరంగా ఇందులో అమైనో యాసిడ్స్, పప్పు ధాన్యాల్లో మీథియోనిన్ అనే అమైనో యాసిడ్ చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ మీథియోనిన్ మన బియ్యంలో, గింజ ధాన్యాల్లో ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఈ రెండూ కలిపి తింటూ ఉంటే ఒక సమతులిత ఆహారం, ముఖ్యంగా ఈ ప్రోటీన్స్ ఏదైతే ఉన్నాయో మనకి శరీరానికి 22 అమైనో యాసిడ్స్ ఎలా కావాలో అవన్నీ ఈ రెండూ కలుపుకొని తింటూ ఉంటే ఇందులో లోపంగా ఉన్నవి అందులో ఉంటుంది, అందులో లోపం ఉంది ఇందులో ఉంటుంది. కాబట్టి ఒక సరి అయిన పద్ధతిలో సరిగ్గా కాంపోజిషన్ సరిగ్గా ఉండి సరైన ప్రపోర్షన్లో ఉండడం వలన మంచి ప్రోటీన్స్ కింద అంటే మాంసకృతులు, సంపూర్ణ మాంసకృతుల కింద లభిస్తూ ఉంటాయి. ఈ 1-2 నిష్పత్తిలో మనం కలుపుకొని తింటూ ఉంటే దానికి ఏంటంటే మనకి జంతు సంబంధమైన మాంసకృతులు ఏవైతే ఉన్నాయో, చేప, రొయ్యలు, మాంసం ఇవన్నీ ఎలా ఉన్నాయో దాంట్లో ఉన్న ప్రోటీన్లు ఎంత వస్తుందో అంత ప్రోటీన్లు ఇందులో ఉంటుంది అనమాట. దీనివలన ఈ రెండూ కలిపి తినడం చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది. పొట్టుతో ఉన్న పప్పులు తింటూ ఉంటే మరీ మంచిది. వాటిని నానబెట్టి దాన్ని మొలకెత్తించి అవి జాగ్రత్తగా మొలకలు వచ్చిన తర్వాత అవి వాడుతూ ఉంటే అందులో విటమిన్లు, ఇవన్నీ అమైనో యాసిడ్స్ బాగా డైజెస్ట్ అయ్యే రకంగా అవుతాయి. అదే కాకుండా అందులో ఉన్న బి కాంప్లెక్స్ ఇటువంటివన్నీ పెరుగుతుంటాయి. మొలకలు, చిన్న మొలకలు వచ్చే వరకు మొలకెత్తించి అవి వాడుతూ ఉండాలి. సాధ్యమైనంత మటుకు పప్పులు ఎప్పుడు పొట్టుతోటి ఉన్న పప్పులు వాడడం చాలా మంచిది. ఒకటి మలబద్ధకం రానివ్వకుండా చేస్తుంటుంది, అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం రానివ్వకుండా చేస్తుంది. అదేవిధంగా ఏంటంటే ఎక్కువ ఈ మొలకెత్తించడం వలన మనకి అందులో బి కాంప్లెక్స్ వైటమిన్లు అన్నీ ఎక్కువగా అవుతూ ఉంటాయి. కానీ ఇంకోటి ఏంటంటే 24 గంటల వరకే మొలకెత్తించాలి. మరి ఎక్కువగా మొలకెత్తిస్తే మొలకలు బాగా ఎక్కువ వచ్చినాయి అంటే అందులో ఉన్న బి కాంప్లెక్స్ వైటమిన్లన్నీ అవి వాడేసుకోవడం వలన మళ్ళీ మనకి ఏమీ లభించదు. కాబట్టి 24 గంటలు రాత్రి నానబెట్టి గుడ్డలో కట్టి పొద్దున కల్లా మనకి చిన్న మొలకలు వచ్చినప్పుడు అవి వాడేసుకోవడం చాలా మంచిది. ఇది ఎక్కువగా అవ్వడం వలన మనం ఉడకపెట్టినా కూడా అవి ఏమన్నా కొంచెం ఆ వేడికి కొంచెం తగ్గినా కూడా మనకు కావాల్సినంత నిష్పత్తిలో ఉంటాయి. కాబట్టి మొలకెచ్చిన గింజలు వాడుకోవడం మంచిది. పప్పు ధాన్యాలతో అజీర్తి బాధలతో పాటు గ్యాస్ ట్రబుల్ సమస్యగా మారుతుందని మనలో చాలామంది భయపడుతుంటారు. నిజానికి పప్పు ధాన్యాలు అన్నింటితో గ్యాస్ సమస్యలు ఉండవని అనేక పరిశోధనల్లో వెల్లడయ్యింది. మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర ఖనిజ లవణాల్ని అందించే పప్పు ధాన్యాలపై అపోహలు వీడాలని నిపుణులు సూచిస్తున్నారు.
చిక్కుళ్ళు, పప్పుల మూలంగా కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యల గురించి ఇటీవల అమెరికాలో 3 అధ్యయనాలు జరిగాయి. పప్పు ధాన్యాలను తీసుకునే వారిలో కేవలం 3 నుంచి 11% మందిలో మాత్రమే అజీర్తి బాధలు, గ్యాస్ వంటి సమస్యలు కనిపించాయి. మిగతా వారిలో ఎలాంటి సమస్యలు కనిపించలేదు. పైగా వారిలో చెడు కొలెస్ట్రాల్ నిల్వల్లో బాగా తగ్గుదల కనిపించింది. గుండె జబ్బులు కూడా బాగా తగ్గుముఖం పట్టాయి. పప్పు ధాన్యాలు తీసుకునే వారిలో తొలినాళ్లలో గ్యాస్ సమస్యలు కనిపించినా తర్వాత కాలంలో అవే సర్దుకుంటాయి. ప్రోటీన్లు, పీచు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభించే పప్పు ధాన్యాలను తరచూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అన్ని పప్పుల్లోనూ 20 నుంచి 22 గ్రాములు 100 గ్రాములకి ప్రోటీన్లు ఉంటాయి, మాంసకృతులు ఉంటాయి. కానీ అన్నిటికంటే ఎక్కువగా సోయాబీన్లో చాలా ఎక్కువగా ఉంటాయి. సోయాబీన్లో ఇంచుమించు 40-42 గ్రాముల వరకు ప్రోటీన్లు వస్తూ ఉంటాయి. కాబట్టి సోయాబీన్ కూడా వాడుకోవడం మంచి. సోయాబీన్ వాడేటప్పుడు దాన్ని బాగా నానబెట్టి, లేకపోతే ఇప్పుడు రెడీమేడ్ పౌడర్స్ కానీ, లేకపోతే గ్రిట్స్ కానీ, మీల్ మేకర్లు కానీ రకరకాలుగా వస్తున్నాయి. అవి ఎందులో వాడినా కూడా మనకి పప్పుకు బదులు అవి సోయాబీన్లు అటువంటివి వాడుకున్నా కూడా మంచిది. ఆల్మోస్ట్ 40 గ్రాముల వరకు మనకి ప్రోటీన్లు లభిస్తూ ఉంటుంది. ఎక్కువగా చీము పడుతుందని ఒకటి, తర్వాత అరగదని ఒకటి, పిల్లలకి ఏమో పెడితేనేమో మలబద్ధకం వస్తుందని చెప్పి రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ అపోహలే. కానీ చాలా మటుకు రీసెర్చ్ చేసి ఇది పప్పుల్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి అవి వాడుకోవడం చాలా మంచిదండి. పప్పులు వాడేటప్పుడు 2 రకాలుగా, ఒకటి మనకి స్ప్లిట్ పప్పులు అంటాం. అంటే పప్పుని బాగా ఇచ్చేసేసి మనకి ఇంటికి వచ్చే పొట్టు అది తీసేసిన పప్పులు ఉంటాయి. అవి సాధారణంగా ఏంటంటే ఉడకదని చెప్పి బాగా ప్రెషర్ కుక్కర్లో అట్లా వేసి వండుతారు. కానీ ఎక్కువగా నీళ్లు పారేయడం మంచిది కాదు. అందులో ఏమన్నా ప్రోటీన్స్ కానీ లేకపోతే ఫైబర్ కానీ అలాంటివి ఏమున్నా సరే అవి మన నీళ్లు పారేయడంలో పోతూ ఉంటుంది. సాధ్యమైనంత మట్టుకు పప్పుని ఉడకబెట్టి ఆ నీళ్ళన్నీ ఆ పప్పుతోటే ఉండి దాంతో వండడం మంచిది. ఇంకొకటి ఏంటంటే పొట్టుతోటి ఉన్న పప్పులు, రాజ్మా కానీ, చోళేళ్ళకి చేసిన శనగలు కానీ, ఇలాంటివన్నీ, ఇప్పుడు రాగులు, ఇలాంటివన్నీను ముఖ్యంగా తొక్కతోటి ఉంటాయి కాబట్టి రాగులు వీటి కింద వస్తుంది. కానీ పప్పులతోటి ఉన్న తొక్కలు తీయకుండా, దాన్ని స్ప్లిట్ చేయకుండా వాటిని నానబెట్టి అలా ఉండొచ్చు. మొలకెత్తడానికి టైం లేకపోయినా నానబెట్టి ఉడకబెట్టి వాడుకుంటే దాంట్లో ఉన్న వైటమిన్స్ ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత ఏమో ప్రోటీన్ కూడా అరుగుదలగా ఉంటుంది. పిల్లలకేంటి, పెద్దోళ్ళకేంటి, అవి వాడుకుంటూ ఉంటే చాలా మంచిది. పప్పు ధాన్యాల్లో పెద్ద మొత్తంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైటిక్ యాసిడ్లు ఉంటాయి. కాబట్టి వీటిని వండుకునే విధానంలో సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు అజీర్తి, గ్యాస్ బాధలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి పప్పు ధాన్యాలను వండే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పప్పు ధాన్యాలను వండడానికి ముందు 12 నుంచి 24 గంటల వరకు నానబెట్టడం మంచిది. ఇలా చేయటం వల్ల వాటిలో అజీర్ణానికి కారణమయ్యే ఫైటిక్ ఆమ్లం తొలగిపోతుంది. వండిన తర్వాత కూడా పప్పు ధాన్యాలు సులభంగా జీర్ణమవుతాయి. ఇక పప్పు ధాన్యాల్ని వండేటప్పుడు తక్కువ వేడిలో ఎక్కువసేపు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించడం మంచిది. ఇక ఇప్పటికే అరుగుదల సమస్యలు ఉన్నప్పుడు పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు పప్పు ధాన్యాల్ని అతిగా తీసుకోకపోవడమే మేలు. హెల్త్ న్యూస్ మీకోసం. మన శరీరంలో తెలుపు, గోధుమ రంగులో ఉండే కొవ్వు గురించి ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రక్తపోటు నియంత్రణలో అది పాలు పంచుకుంటున్నట్లు అమెరికాలోని రాక్ ఫెల్లర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఇది రక్తపోటు నియంత్రణలో పాలు పంచుకుంటున్నట్లు తేలడం ఆసక్తి కలిగిస్తుంది. రక్తనాళాల చుట్టూరా తెలుపు, గోధుమ కొవ్వు కణాలు దండిగా ఉంటాయి. అందుకే పరిశోధకులు దీనిపై దృష్టి కేంద్రీకరించారు. కొన్ని ఎలుకలను జన్యుపరంగా మార్చి తెలుపు, గోధుమ రంగు కొవ్వును తయారు చేసుకోలేని విధంగా తీర్చిదిద్దారు. అప్పుడు వాటిలో తెల్ల కొవ్వు సూచికలు వ్యక్తం కావడం మొదలైంది. వీటిలో ఒకటి యాంజియోటెన్సినోజెన్. ప్రధానంగా కాలేయం నుంచి విడుదలయ్యే ఇది రక్తపోటుని పెంచే హార్మోన్ ఉత్పత్తి కావడానికి దారితీస్తుంది. ఈ ఎలుకల్లో రక్తపోటు పెరగడంతో పాటు రక్తనాళాలు బిగుతుగా అవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. రక్తనాళాల చుట్టూ గట్టి కణజాలం పోగుపడటమూ మొదలైనట్లు గమనించారు. అంటే తెలుపు, గోధుమ రంగు కొవ్వు అనేది రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చూడడం ద్వారా రక్తపోటు అదుపులో ఉండటానికి తోడ్పడుతుందన్నమాట. తెలుపు, గోధుమ కొవ్వు లోపిస్తే ఏం జరుగుతుందో, రక్తనాళాలు ఎందుకు దెబ్బతింటున్నాయో కూడా పరిశోధకులు గుర్తించారు. అస్తవ్యస్త కొవ్వు కణాల నుంచి వెలువడే
QSOX1 అనే ఎంజైమ్ రక్తనాళాలు బిగుతుగా అవడానికి దోహదం చేస్తున్నట్లు తేలింది. ఈ ఎంజైమ్ను అడ్డుకుంటే రక్తనాళాలు దెబ్బతినే ప్రక్రియ తగ్గడం, రక్తపోటు అదుపులోకి రావడం గమనార్హం. ఎలుకల బరువుతో సంబంధం లేకుండా ఈ ప్రభావం కనిపించడం మరింత విశేషం. అధిక రక్తపోటు నియంత్రణ వంటి సంక్లిష్ట అంశాలను అర్థం చేసుకోవడానికి శరీరంలో వేరువేరు అవయవ వ్యవస్థల మధ్య సమాచార వ్యవస్థలు చాలా కీలకమని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. ఒంట్లో షుగర్ జబ్బు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు చిన్న బెల్లం ముక్క చప్పరించాలనో లేదా చక్కెర కలిపిన కాఫీ తాగాలనో మనసు ఉబలాటపడ్డం సహజం. అయితే అమాంతం పెరిగే షుగర్ లెవెల్స్ గుర్తొచ్చి చాలా మంది బలవంతంగా తీపిపై మనసును చంపేసుకుంటూ ఉంటారు. ఈ తీపి బాధల్ని అధిగమించేందుకు ఇవాళ షుగర్ ఫ్రీ ఐటమ్స్ పేరుతో చాక్లెట్లు, ఐస్ క్రీంలు వంటివి అనేకం మార్కెట్లో దొరుకుతున్నాయి. షుగర్ ఫ్రీ కావడంతో మధుమేహులు వీటిని ఎంత తిన్నా పర్లేదని అనుకుంటున్నారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. ఇవాళ ఆర్టిఫిషియల్ మిఠాయిలు ఏదైతే తయారవుతున్నాయో పెద్ద పెద్ద షాపుల్లో ఒక డయాబెటీస్ స్వీట్స్ అని చెప్పి కేటాయించి దాంట్లో డయాబెటీస్కి అన్ని రకాల మిఠాయిలు కూడా మీరు లడ్డూలు అవ్వచ్చు, మైసూర్ పాకులు అవ్వచ్చు, మరి పాలకోవాలు అవ్వచ్చు, అన్నీ కూడా సూకర్లోస్తో చేసి ఇవి డయాబెటీస్ స్వీట్స్ అని అమ్ముతున్నారు. అలాగే కేకులు, ఐస్ క్రీములు కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయన్నమాట. డయాబెటిక్ ఐస్ క్రీమ్ అని, డయాబెటిక్ బిస్కెట్లని, డయాబెటిక్ చాక్లెట్లని, ఇలా రకరకాల ప్రాచుర్యంలో వీటన్నిటిలో సూకర్లోజ్ అనేటువంటి పదార్థం వాడతారనమాట. సూక్రోజ్కి ప్రత్యామ్నాయం సూకర్లోజ్. కానీ సూకర్లోజ్ వాడే వాళ్ళల్లోనే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే రక్తంలో గ్లూకోజ్ 3 నెలలకు ఒకసారి సగటున మనం చేసేటువంటి పరీక్ష గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్. ఇది మామూలుగా 7% మించి ఉండకూడదు. మామూలుగా పంచదార చక్కెర వాడిన వాళ్ళకి, బెల్లం వాడిన వాళ్ళకి, తేనె వాడిన వాళ్ళకి, పటిక బెల్లం వాడిన వాళ్ళకి వీళ్ళకి ఉండేటువంటి వాళ్ళ రక్తంలో ఈ HbA1c అనేది గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనేది ఎంత ఉంటుందో దానికన్నా ఈ ఆర్టిఫిషియల్ అంటే డయాబెటిక్ స్వీట్స్ వాడిన వాళ్ళల్లో వచ్చేటువంటి గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ ఎక్కువ. రక్తంలో గ్లూకోజ్ రూపంలో కనిపించదు, గ్లూకోజ్ నియంత్రణలో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ 3 నెలల సగటు ఆ పరీక్ష HbA1c గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ చేసిన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సూకర్లోజ్ అనేది మనకి నోటికి తీయగా ఉంటుంది తప్ప ఎటువంటి లాభం కలగనవదు. పైగా నష్టాలు కూడా ఉంటాయన్నమాట. వాళ్ళు లావు పెరగకపోవచ్చు, కానీ వాళ్ళకి రక్తంలో గ్లైకేషన్ అనేటువంటి ప్రక్రియ, ఇది ఒక కాంజుగేషన్ ప్రక్రియ. దాని ద్వారానే మన శరీరంలో డయాబెటీస్ వలన ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. అంటే రక్తనాళాల సమస్యలు కానీ లేదా డయాబెటీస్ వలన వచ్చేటువంటి ఎన్నో సమస్యలకి ఒక మూల కారణం గ్లైకేషన్. మన గ్లూకోజ్ అనేది ప్రోటీన్తో గట్టిగా పట్టుకుని ఉండటానికి గ్లైకేషన్ అంటాం అనమాట. ఇది సూకర్లోజ్ అనేటువంటి పదార్థం ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మేము ఇవాళ ఎవరిని కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఎటువంటి రూపంలో కూడా వాడొద్దంటున్నాం. పుట్టుకతోటి వచ్చే గుండె జబ్బులు పిల్లల పాలిట పెనుశాపాలుగా మారుతూ ఉంటాయి. గుండె గదుల్లో గోడల మధ్య రంధ్రాలు ఉండడం, గుండె నిర్మాణం సరిగ్గా లేకపోవడం, గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాలు తేడాగా ఉండడం, ఇలాంటి లోపాలు పసిబిడ్డల జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా గుండె లోపల గదుల గోడల మధ్య ఏర్పడిన చిల్లుల మూలంగా చిన్నారుల జీవితం దయనీయంగా మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో గుండె జబ్బులు, వాటికి ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కంజెనిట్ హార్ట్ డిసీజెస్ అంటే ఏంటి? మన దగ్గర తీవ్రత ఎలా ఉంది? కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటే పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు. అంటే మన హార్ట్ ఫార్మేషన్ అన్నది మొదటి 8 నుంచి 10 వారాల్లోనే జరిగిపోతుంది. సో అప్పుడులో నుంచి డిటెక్ట్ అయిన గుండె ప్రాబ్లమ్స్ని కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటాము. సో ఇది ఒక 1000 మంది న్యూబార్న్ బేబీస్లో చూస్తే 10 మందికి కంజెనిటల్ హార్ట్ డిసీజ్ రిస్క్ ఉంది. సో అందులో కూడా ఆ 10 మందిలో కూడా 1/5 వాళ్ళు క్రిటికల్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటాము. పుట్టుకతో తలెత్తే గుండె జబ్బులు ఎలా ఉంటాయి? ఎన్ని రకాలుగా ఉంటాయి? పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల్లో మొదటిది రంధ్రాలు. చాలా పెద్ద రంధ్రాలు గుండెలో ఉండటము,
లేకపోతే రక్తనాళాల్లో బ్లాక్ ఉండడము. ఇంకొక రకం ఏంటి అంటే నీలంగా మారిపోతారు, బ్లూ బేబీ సిండ్రోమ్ అంటాము. సో ఎప్పుడైతే పిల్లలు ఏడుస్తారో అప్పుడు నీలంగా బ్లూ కలర్లో మారిపోతారు. వాటిని సైనోటిక్ హార్ట్ డిసీజ్ అంటాము. తర్వాత ఇంకా కాంప్లెక్స్, నార్మల్గా మన గుండెలో 4 గదులు ఉంటాయి, కొంతమంది బేబీస్కి 3 గదులు డెవలప్ అవుతాయి. దాన్ని సింగిల్ వెంట్రికల్ ఫిజియాలజీ అంటాం. అవి కాంప్లెక్స్ హార్ట్ డిసీజెస్. సో ఇవి పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు. టైప్స్ అంటే ఎసైనోటిక్ అంటాము, అందులో నీలంగా మారరు. తర్వాత అబ్స్ట్రక్టివ్ డిసీజెస్లో బ్లాక్స్ ఉండడము రక్తనాళాల్లో. తర్వాత సైనోటిక్ హార్ట్ డిసీజెస్, నీలంగా మారుతారు, సింగిల్ వెంట్రికల్ అంటే కింద 2 గదులు ఉండాల్సింది 1 గది ఉంటుంది. బిడ్డ పుట్టిన వెంటనే గుండెలో లోపం ఉందని తెలుసుకోవటం ఎలా? బిడ్డలు పుట్టినప్పుడు చాలా వరకు ఏంటంటే బాగానే ఉంటారు, కానీ గ్రోత్ డెవలప్మెంట్ లేదు, వెయిట్ గెయిన్ రావట్లేదు, బరువు పెరగట్లేదు, ఆయాసం వస్తుంది, పాలిచ్చేటప్పుడు చెమటలు పెట్టడం, నుదురు మీద చెమటలు పట్టడము, ఆయాసం ఉండడము, చెస్ట్ రిట్రాక్షన్స్ అంటే బ్రీతింగ్ ఫాస్ట్గా వెళ్ళటం, ఇవన్నీ సైన్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్ మాట. ఇంకొకటి ఏడ్చేటప్పుడు బ్లూ కలర్లో మారటం, ఇవన్నీ హార్ట్ డిసీజ్ లక్షణాలు. ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సి వస్తుంది. శిశువులో గుండె లోపాలను ముందే గుర్తించవచ్చా? గర్భిణీ దశలో ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? గుండెలోని ప్రాబ్లమ్స్ మనం ఫీటస్ని ముందే డిటెక్ట్ చేయొచ్చు. 18 నుంచి 20 వారాలు టైంలో స్కాన్ చేస్తాము, ఫీటల్ ఎకో అంటాము. ఆ ఫీటల్ ఎకోలో మేజర్ హార్ట్ డిసీజ్, మేజర్ అంటే పెద్ద రంధ్రాలుండి బ్లాక్ ఉండి డెఫినెట్గా మనం పుట్టిన తర్వాత ఆపరేషన్ చేసుకోవాలి అనే హార్ట్ డిసీజెస్ని మనం డిటెక్ట్ చేయొచ్చు. 90% ఆఫ్ ద హార్ట్ డిసీజెస్ మనం పుట్టక ముందే 18 to 20 వీక్స్ ప్రెగ్నెన్సీ టైంలో మనం డిటెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే మనం యాంటీనేటల్ స్కాన్స్ చేస్తూ ఉంటాం కదా ప్రెగ్నెన్సీలో, అందులో టీఫా అన్నది ఆర్ ఎనామలీ స్కాన్ అనేది చాలా ముఖ్యమైనది. ఆ టీఫా ఎనామలీ స్కాన్లో వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చినప్పుడు ఫీటల్ మెడిసిన్ వాళ్ళు మాకు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్కి రిఫర్ చేస్తారు. అప్పుడు మనం చేసేదే ఫీటల్ ఎకో. దాని ద్వారా పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల్ని ముందుగానే చెప్పొచ్చు అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ద పేరెంట్స్ ఉంటుంది, మనకు కూడా అర్థమవుతుంది. పుట్టుకతో గుండె లోపాలు ఎందుకొస్తాయి? తల్లిదండ్రుల వైపు నుంచి కనిపించే కారణాలేంటి? పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అనగానే ఫ్యామిలీ నుంచి రన్ అవ్వటము, జెనెటిక్ అలా అనుకుంటాం. బట్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అన్నది ఓన్లీ లెస్ దాన్ 20%. సో మెయిన్గా ఏంటంటే ప్రస్తుతం ఉన్న దాంట్లో ఒబేసిటీ, డయాబెటిస్ ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే కంజెనిటల్ రుబెల్లా సిండ్రోమ్ అంటాం. మదర్కి ఫర్ ఎగ్జాంపుల్ రుబెల్లా ఇన్ఫెక్షన్ ఉంది, అదే సేమ్ ఇన్ఫెక్షన్ ఫీటస్కి వెళ్ళి అప్పుడు ఫీటస్కి గుండె జబ్బులు రావచ్చు. డయాబెటిస్ ఇప్పుడున్న ఫాస్ట్ మూవింగ్ సెక్టార్లో డయాబెటిస్ ఈజ్ మోర్ కామన్. ఈవెన్ 20-25 years old వీఆర్ సీయింగ్ డయాబెటిస్. ఇందులో ఏమవుతుందంటే హై షుగర్స్ ఉన్నప్పుడు అన్కంట్రోల్డ్ షుగర్స్ గుండెలో రంధ్రాలు రావచ్చు, గుండె వెజల్స్ తిరగబడవచ్చు, దాన్ని ట్రాన్స్పోజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్. ఈ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఫిట్స్ ఉండి ఆ మెడిసిన్స్లో ఉన్నప్పుడు కూడా దానివల్ల కూడా మనకి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మోర్ అండ్ మోర్ మేము చెప్పాలనుకున్నది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. పొల్యూషన్ అన్నది, దెన్ మనం తినే ఈటింగ్ హ్యాబిట్స్, ఎక్కువ బరువు పెరగడం వల్ల కూడా హార్ట్ డిసీజ్ రిస్క్ ఫీటస్కి ఉంటుంది. పుట్టుకతో గుండె లోపాలు ఉన్న పిల్లలకు తప్పనిసరిగా ఆపరేషన్ అవసరమా? పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల్లో అండి అన్నీ క్రిటికల్ అని నేను చెప్పము. కొన్ని రంధ్రాలు ఉంటాయి, అవి దానంతట అవే క్లోజ్ అవుతాయి 3 నుంచి 6 నెలల్లో. మోడరేట్ వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, మస్కులార్ విఎస్టీ ఇలాంటివన్నీ దానంతట అవే క్లోజ్ అవుతాయి. ఒకవేళ రక్తనాళాలకు కూడా మైల్డ్ బ్లాక్ ఉంటే, కొంత బ్లాక్ ఉంటే దాన్ని ఏం చెయ్యక్కర్లేదు, మనం జస్ట్ ప్రొలాంగ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓన్లీ క్రిటికల్ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్కి ఫస్ట్ 1 yearలో మనం సర్జరీ చేయాలి. వాటిని మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే ఈవెన్ మన ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాం, ఆ సెన్సెస్ కూడా తగ్గుతాయి.
సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో ప్రతి కంజెనిటల్ హార్ట్ డిసీజెస్కి సర్జరీ అవసరం లేదు, ఓపెన్ హార్ట్ సర్జరీ. కొన్ని ఫాలోఅప్ చేసుకోవచ్చు, కొన్ని బటన్ క్లోజర్ చేయొచ్చు యాంజియోగ్రామ్ మెథడ్లో. తర్వాత కొన్ని వాటికే ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం ఉంటుంది. సకాలంలో చికిత్స తీసుకుంటే గుండె జబ్బు పిల్లలు సాధారణ జీవితం గడపగలరా? ప్రాపర్గా డయాగ్నోస్ చేసి టైమ్లీ ఇంటర్వెన్షన్, అంటే ప్రాపర్ టైంకి మనం యాంజియోగ్రామ్లో డివైస్ కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ చేస్తే వాళ్ళందరూ మన పిల్లల్లాగే ఉంటారు. సో చదువుకోవటం కానీ, యాక్టివిటీ స్పోర్ట్స్లో కానీ అన్నీ పార్టిసిపేట్ చేయొచ్చు. సో మేమేం చేస్తామంటే, ఇప్పుడు మనకి ఆపరేషన్ అయింది పిల్లలకి, అరౌండ్ 7 years తర్వాత, అంటే 8 to 10 years మధ్యలో ఒక ఎక్సర్సైజ్ టెస్టింగ్ చేస్తాం. ఎక్సర్సైజ్ టెస్టింగ్ వాళ్ళు బాగా చేస్తున్నారు అంటే వాళ్ళు ఈవెన్ అథ్లెటిక్ ట్రైనింగ్ కూడా వెళ్ళొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ట్రీట్మెంట్ అయిన పిల్లలు నార్మల్ పిల్లల్లాగా చదువు కానీ, స్పోర్ట్స్ కానీ, యాక్టివిటీస్ అన్నీ అవ్వచ్చు. పసిబిడ్డలో పుట్టుకతో గుండె లోపాలు ఏర్పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రీ కన్సెప్షన్ అంటాం, అంటే బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ ద ఎంబ్రియో మోస్ట్ ఆఫ్ ద టైమ్ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పేరెంట్స్ ఇద్దరికి, మదర్ అండ్ ఫాదర్. సో అట్లీస్ట్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాము అంటే యువర్ న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకుంటే కొంతవరకు కొన్ని కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ని మనం అవాయిడ్ చేయొచ్చు. పిల్లల్లో పుట్టుకతోటి గుండె జబ్బులపై మనమందరం అవగాహన పెంచుకోవాలి. వయసుతో పాటు గుండె జబ్బులు తీవ్రం అవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే సర్జరీ చేయించాలి. గుండె జబ్బులకు సకాలంలో సత్వరమైన వైద్యం చేస్తే మిగతా అందరి పిల్లల్లాగే హాయిగా జీవనం గడిపే అవకాశం ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. కాళ్ల వాపులతో బాధపడుతున్నప్పుడు ఉదయం పూట పిప్పలి చూర్ణాన్ని పాలతో మరిగించి దానికి కొద్దిగా సొంటి పొడిని కలుపుకొని తాగడాన్ని అలవాటు చేసుకోండి. కాళ్లల్లో వాపులు క్రమంగా తగ్గుముఖం పడతాయి.